హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ ఉదయ్ కుమార్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియోని తీసుకోవడం జరిగింది. అది ఎంత చరిత్ర కలిగినటువంటి గ్రామం అంటే చాలా పురాతన గ్రామం. అంటే శాతవాహనుల నుంచి మొదలుకుంటే కాకతీయుల వరకు ప్రతి ఒక్క వంశస్థులు ఆ గ్రామాన్ని పరిపాలించారు. ఆ గ్రామమే కాదు, ఆ గ్రామం సరౌండింగ్స్లో ఉన్న ప్రతి ఒక్క ఏరియా కూడా ఆనాటి గుర్తులు ఇప్పటికి వరకు చాలానే ఉన్నాయి. అందులో చాలా ఇంపార్టెంట్ది ఇనుగుర్తి గ్రామం. అది పురాణ కాలంలో ఇనుగుండిగా ఉండేది, ఇప్పుడు ఇనుగుర్తిగా మారిపోయింది. కాకతీయుల కళకు అదొక గొప్ప నిదర్శనం చెప్పాలి. ఏదైతే మనం ఈరోజు చూస్తున్నటువంటి 1000 స్తంభాల దేవాలయం ఏదైతే ఉందో హన్మకొండలో, ఆ దేవాలయం అనేది యాక్చువల్గా ఈ యొక్క ఇనుగుర్తి గ్రామంలో నిర్మించబడేది అన్నమాట. కానీ కొన్ని కారణాల వల్ల ఈ యొక్క 1000 స్తంభాల గుడి అనేది హన్మకొండకు షిఫ్ట్ చేయడం జరిగింది. కానీ దానికోసం చేసినటువంటి ప్లేస్ అయితే ఏంది, దానికోసం తయారు చేయబడ్డ శిల్పాలైనా నంది అయినా కూడా ఇప్పటికీ ఆ ఊర్లో ఉండడం జరిగిందనమాట. అవి ఉన్నాయి. దాని తర్వాత రజాకర్ల కాలం నాటి పోలీస్ స్టేషన్, దాంతోపాటు తెలంగాణ చరిత్రలోనే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక తెలుగు పత్రిక, దాని పేరు తెనుగు పత్రిక. ఎవరైతే వద్దిరాజు సోదరులు రన్ చేసినటువంటి పత్రిక ఏదైతే ఉందో అది ఆ గ్రామం నుంచి నడిపేవారు. ఆ రోజుల్లో దానికి కనీసం ట్రాన్స్పోర్టు అలాంటివి ఏవి సౌకర్యాలు లేకున్నా సరే, చుట్టూ కూడా అడవి ప్రాంతం ఉన్నా సరే, అలాంటి ప్రదేశం నుంచి ఆనాటి కాలంలోనే వద్దిరాజు సోదరులు ఇద్దరు తెలుగు పత్రికను ప్రచురించడం జరిగింది. ప్రతి ఆదివారం వచ్చే ఈ పత్రిక ద్వారా ఆనాటి ప్రభుత్వం మీద ఎంతగానో ఎఫెక్ట్ పెట్టి తెలంగాణ కోసం ఎంతగానో దోహదం చేసినటువంటి ఆ యొక్క తెలుగు పత్రిక, అదేవిధంగా దాని యొక్క ప్రింటింగ్ ప్రెస్సు, వాళ్ళు స్థాపించినటువంటి గ్రంథాలయము, అవన్నీ కూడా అక్కడ ఉండడం జరిగింది. ఇప్పటికీ కూడా ప్రింటింగ్ ప్రెస్ ఆఫీస్ అనేది ఇంకా అలానే ఉంది. అది కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఆ నాటకాలంది సినిమా థియేటర్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా కాకతీయుల్లో గొప్పవాడైనటువంటి గణపతి దేవుడు సోదరి ఎవరైతే మైలాంబ ఉన్నారో ఆవిడ నిర్మించినటువంటి నరసింహస్వామి దేవాలయం. అయితే ఇందులో ప్రత్యేకమైన విషయం ఏంటంటే, మనం చాలా వరకు నరసింహస్వామి దేవాలయాలు చూసే ఉంటాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి నరసింహస్వామి దేవాలయం ఏదైతే ఉందో అది వరాహ అవతారం అనమాట. అంటే వరాహ నరసింహస్వామి అనమాట. వరాహ నరసింహస్వామి అవతారం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. సో ఆ టెంపుల్ తర్వాత నెక్స్ట్ జలంధర భైరవ దేవాలయం అని భైరవ గుట్ట మీద ఉంటుంది. దాని తర్వాత కాకతీయుల్లో గణపతి దేవుడు, అతని 8 మంది భార్యలతో కూడినటువంటి విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు తయారు చేసుకున్నటువంటి కుండలు, రాతి కుండలు, అదేవిధంగా ఇంకా చాలా పురాతన వస్తువులు ఇంకా చాలా ఉన్నాయి. శివాలయం ఉంది. దాని తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ఉంది. ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే, ఆనాడు 1000 సంవత్సరాల కిందనే ఆ ఊరిలో రాతితోని ఇనుము తయారు చేశారు. దాని ఆనవాళ్ళు కూడా మనం స్పష్టంగా చూడవచ్చు. ఇప్పటికీ ఆ రాతితో తయారు చేసిన ఇనుము ఏదైతే ఉందో వాటి ఆనవాళ్ళు ఇప్పటికి మీకు కనిపిస్తాయి. మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామానికి ఈరోజు మనం వెళ్ళబోతున్నాం. పురాణ కాలంలో ఇనుగుండిగా పేరు ఉన్న ఈ ఇనుగుర్తి ఈరోజు ఇనుగుర్తిగా మారడం జరిగింది. ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ గ్రామానికి ఈరోజు మనం వెళ్ళబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉండబోతుంది ఈ యొక్క వీడియో. దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ గ్రామంలో ఎన్నో పురాతనమైన కట్టడాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఆ కట్టడాన్ని మనం ఈరోజు చాలా క్లియర్గా చూడబోతున్నాం. ఈరోజు మనం ఇనుగుర్తి గ్రామానికి వచ్చేసాం. ఇది చాలా పురాతనమైనది, అదేవిధంగా చాలా హిస్టరీ కలిగినటువంటి గ్రామం అనమాట. ఈరోజు ఇక్కడ ఒక ఓల్డెన్ పోలీస్ స్టేషన్ ఉంది. దాని దగ్గరికి ఈరోజు మిమ్మల్ని తీసుకెళ్తున్నాం. ఇది ఒకప్పుడు రజాకర్ల టైంలో చాలా యాక్టివ్గా పనిచేసినట్టు పోలీస్ స్టేషన్. ఆ టైంలో చాలా బాగా పనిచేసినట్టు పోలీస్ స్టేషన్. కాకపోతే ఈ రోజుల్లో ఇలా సింగాస్తో జరిగిపోయింది, దీన్ని కూడా పట్టించుకోవట్లేదు. దాని తర్వాత మీరు మనకి లోపలిగా చూసినట్టయితే ఈ ప్రస్తుతానికి ఇది తాగడం కొరకు, ఇంకా వేరే కార్యకలాపాల కోసం ఇదైతే యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఇదైతే మొత్తం ఇదైతే ఇది ఒక ఓల్డ్ పోలీస్ స్టేషన్, రజాకర్ల వ్యవస్థ నాటి పోలీస్ స్టేషన్. దీనికి దాదాపు ఒక 80 ఇయర్స్ అనేది చాలా ఈజీగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ గ్రామాల ప్రజలు కూడా చెప్తున్నారు, చాలా నుంచి ఉన్నటువంటిది. ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి, ఇది కూడా ఇది బయట ఎగ్జిట్ అనమాట. అది ఓపెనింగ్, ఇది ఎగ్జిట్. అంటే మెయిన్ ఎంట్రన్స్ ఇది అనమాట. మనకి చూడండి, ఇటు కూడా ఎంట్రన్స్ ఉంది. ఇటు ఒక సెల్ ఉంటుంది. దాని తర్వాత ఈ ఆఫీసులు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఇలా వెళ్దాం ఒకసారి. ఇందులో కనుక చూసుకుంటారు పైన ఇది కూడా ఇంకొక 4 రోజులు అయితే మొత్తం టోటల్ గా కూడా కూలిపోద్దని అందరు అంటున్నారు. ఈ ఊర్లో ఇంకా చాలా పురాతనమైన ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి.
అవి శివాలయాలు కావచ్చు. అంటే ఈ ఊరికి దాదాపు కాకతీయుల కాలంలో చరిత్ర ఉందన్నమాట. అది ఎంత పెద్ద చరిత్ర అంటే అసలైతే ఈ గ్రామం అనేది ఒరిజినల్ గా హన్మకొండ కావాల్సినటువంటి గ్రామం అన్నమాట. కాకపోతే జస్ట్ కొంచెం బై మిస్టేక్ లా సో ఈ గ్రామం అనేది అసలైతే హన్మకొండ గ్రామంగా అంటే హన్మకొండగా మారాల్సి ఉంది అనమాట. సో కొంచెం మిస్టేక్ వల్ల ఇది ఇనుగుర్తిగా మారిపోయింది. అంటే దానికి ప్రధాన రీజన్ ఏంటంటే ఈ గ్రామం అనేది కాకతీయులకు రాజధానిగా కూడా కొన్ని రోజులు ఇది ఉండడం జరిగింది అనమాట. ఎప్పుడైతే గణపతి దేవుని కాలంలో ఏదైతే ఉందో ఆ కాలంలో ఈ గ్రామం అనేది కాకతీయులకు రాజధానిగా కూడా పనిచేసింది. అదేవిధంగా ఈ గ్రామంలో ఒక ప్రింటింగ్ ప్రెస్ అనేది కూడా ప్రింటింగ్ ప్రెస్ అనేది కూడా ఉండడం జరిగింది అనమాట. ఆ ప్రింటింగ్ ప్రెస్ దగ్గర కూడా మేము తీసుకుపోతున్నాం. అది ఎవరు నడిపేవారంటే బుద్ధిరాజులనే ఇద్దరు నడిపేవారు. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ రోజు చూపించబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనం చూసినటువంటిదైతే ఓల్డ్ పోలీస్ స్టేషన్. దీని తర్వాత ఇప్పుడు మనం లోపలికి ఊర్లోకి వెళ్ళి ఆ దేవాలయాలు, అదేవిధంగా పురాతన దేవాలయాలు, అదేవిధంగా ప్రింటింగ్ ప్రెస్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా మీకు చాలా క్లియర్ గా చూపించబోతున్నాను. వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా దీని ముందు అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా ఊర్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం. మనం ఇప్పుడు పురాతనంగా అప్పుడు నిర్మించినటువంటి సినిమా థియేటర్ దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో ఇక్కడ వెనకట అంటే పురాతనంలో సినిమా థియేటర్ ఉండేదని చెప్పి గ్రామ ప్రజలు చెప్తున్నారు. అంటే ఇంత ముందుకు ఈ యొక్క సినిమా థియేటర్ అనేది ఊరి చివర మొదట్లో ఊరి చివర ఉండేదంట. దాని తర్వాత ఇక్కడికి మార్చారని చెప్పడం జరిగింది అనమాట. మొత్తం ఈ ఊరిలో 3 దిక్కుల సినిమా థియేటర్ని కూడా మార్చడం జరిగిందని చెప్పి గ్రామస్తులు తెలియజేయడం జరిగింది. ఇప్పుడే వాళ్ళని అడిగాము, వాళ్ళు తెలియజేశారు. ఇది ప్రజెంట్ అయితే వాళ్ళకు తెలిసినటువంటి సినిమా థియేటర్ అయితే ఇది. ఇప్పుడు దీన్ని కూడా శిథిలం అయిపోయింది. ఇక్కడ గూర్లు కట్టేస్తున్నారు. ఫస్ట్ అయితే ఈ యొక్క సినిమా థియేటర్ అనేది ఊరు చివరిలో అటు పక్క ఉండేదని గుండు చెరువుకే ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఈ గుండు చెరువు అనేది ఊరికి చాలా ప్రధానమైనటువంటి పురాతనమైనటువంటి కట్టడం అని చెప్పాలి. అక్కడ మనం చూసుకున్నట్టయితే కాకతీయుల కాలం లాంటి కట్టడాలు ఇంకా మనకు అక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇదైతే అంటే వెనకటి ఇక్కడ సినిమా థియేటర్ నిర్వహించేదని చెప్తున్నారు. సో మనం ఒకసారి మీరు లోపలికి వెళ్ళి చూపిస్తా. లోపలికి రండి. సినిమా థియేటర్ లోపల మీకు చూపించడం కోసం ట్రై చేస్తున్నాను. మీరు చూడండి, అటు చూపించి ఒకసారి కెమెరా చూపించి లోపల చూపించు అని చెప్పాను. చూపించాడు. మొత్తం ఏదైతే ఇది అప్పట్లో ఉన్నటువంటి సినిమా హాల్ అనమాట, రజాకార్ల టైంలో. దాని తర్వాత మనం ఈ యొక్క పురాతనమైనటువంటి సినిమా థియేటరు, దాని తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ లైబ్రరీ, దాని తర్వాత గుండు చెరువు ఏదైతే ఉందో దాని దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. ఇది ఊరు సెంటర్ అయినటువంటి బొడ్రాయి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళే దారి. ఎవరైతే గ్రామ దేవతగా పేరు పొందారో వారు. మనం గ్రామ మధ్యలోకి అంటే ఊరి మధ్యలోకి వచ్చేసాం. అంటే ఒక వెనకట పురాతన కాలంలో ఇదే ఫస్ట్ మిడిల్ ఆఫ్ ద విలేజ్ అనమాట. దాని తర్వాత ఎప్పుడైతే ఈ ఊర్లో క్వారీలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో దాని ద్వారా కాలనీస్ అదేవిధంగా ఇళ్ళన్నీ కూడా రోడ్డు అవతలికి పెరగడం జరిగింది అనమాట. ఇప్పుడు ఇది అసలు ఇంత ముందుకు పురాతనంలో ఇది గ్రామ సెంటర్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ బొడ్రాయి తీసుకొచ్చి గ్రామ దేవతగా కొలుచుకుంటాం. ప్రతి 3 years ఒకసారి చాలా ఘనంగా కూడా ఈ యొక్క పండుగ నిర్వహిస్తారని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. మీరు ఇక్కడ కింద కూడా విగ్రహాలు గమనించండి. ఈ విగ్రహాలు కూడా కాకతీయుల కాలం నాటి విగ్రహాలు. ఇది ఎక్కడి నుంచి గుళ్ళోంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. దీని చుట్టూరా కూడా అదే స్తంభాలు పెట్టడం జరిగింది అనమాట. దీనికి అపోజిట్లో ఉన్నటువంటిదే ప్రజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ పరిధిలోకి తీసుకున్నటువంటి ఏదైతే వద్దిరాజు సోదరులు నిర్మించినటువంటి వద్దిరాజు రాఘవ రంగారావు, అదేవిధంగా సీతారామచంద్రరావు గారు స్థాపించినటువంటి దీని సంపాదకులు కూడా వీరే. అంటే వీరు మొదటిగా 1922 ఆగస్టు 27న ఈ యొక్క ప్రింటింగ్ ప్రెస్ అదేవిధంగా లైబ్రరీని స్థాపించడం జరిగింది అనమాట. అందులో భాగంగా ఏం చేసేదంటే మొదటగా వీళ్ళు వారపత్రిక అంటే ప్రతి ఆదివారం వచ్చే విధంగా వీళ్ళు పత్రికలను ప్రచురించేవారు. అప్పుడు ఆనాటి నిజాం కాలం ప్రభుత్వంలో ఈ యొక్క గవర్నమెంట్ మీద చాలా వరకు ఇంపాక్ట్ చూపించి వీరి రచనల ద్వారా కవిత్వాల ద్వారా ఎంతగానో దోహదం చేసినటువంటి ఈ యొక్క వద్దిరాజు సోదరు నిర్మించినటువంటి ఈ యొక్క లైబ్రరీ ఏదైతుందో అది పూర్తిగా శిథిలం కావడం జరిగింది. దాని తర్వాత గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవడం ద్వారా ఈ లైబ్రరీని మళ్ళీ ఆధునీకరించి మళ్ళీ కొత్త లైబ్రరీగా దీన్ని కట్టడం జరిగింది అనమాట. ఈ లైబ్రరీలో మొదటగా అచ్చువేయబడ్డ పుస్తకం ఏంటంటే ఉద్దేశిక రత్నమాల అనే పుస్తకం ఈ లైబ్రరీలో మొదటగా అచ్చువేయబడ్డటువంటి పుస్తకం అనమాట. అంతటి పురాతన చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క లైబ్రరీ ఈ రోజు మనకి నూతనంగా దీన్ని ఆధునీకరించి డెవలప్ చేయడం జరిగింది. సో ఇది అయితే మనకి నూతనంగా ఆధునీకరించినటువంటి ఒక బిల్డింగ్. దీని యొక్క ఫస్ట్ మూలాలు కనుక చెప్పుకున్నట్టయితే దీని యొక్క మూలాలు అనేవి ప్రధానంగా చెప్పుకుంటే మనకి ఎవరైతే వద్దిరాజు సోదరులు ఉన్నారో వాళ్ళు నిర్మించిందే ఈ యొక్క మన లైబ్రరీని చెప్పాలన్నమాట. అంతేకాదు వాళ్ళు ప్రింటింగ్ ప్రెస్ పెట్టి ఈ ఊరు నుంచి కనీసం దారి కూడా లేనటువంటి గ్రామం. ఆ కాలంలో దారి లేదు, చుట్టూ ఎటు చూసిన అడవి ఉంటుంది. అలాంటి గ్రామంలో
ఇక్కడ చాలా విజయవంతంగా పేపర్ని నడపడం జరిగింది. ఆ ప్రింటింగ్ ప్రెస్ కూడా మీకు చూపిస్తాను, ఆఫీస్ కూడా ఉంది. చాలా మంది కూలిపోయిందని చెప్తున్నారు, కొంతమంది ఉందని చెప్తున్నారు. సో మేమైతే చూపించడానికి ట్రై చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. అక్కడ నుండి ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్ళే దారి ఇది. సో మనం ఇప్పుడు వద్దురాల నిర్మించినటువంటి ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వచ్చామన్నమాట. మీకు చూడొచ్చు ఇక్కడ మీకు బిల్డింగ్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీకు చెప్పినటువంటి ఇనుగుర్తి గ్రామంలో ఉన్నటువంటి వద్దిరాజు సోదరులు స్థాపించినటువంటి ప్రింటింగ్ ప్రెస్ ఏదైతే ఉందో తెలుగు పేపర్ నడిపారు కదా. ప్రస్తుతం మనం ఇప్పుడు ఆ బిల్డింగ్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ మనకు కొన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ చెప్పడానికి కృష్ణారెడ్డి గారు అనే వారు ఇక్కడ మనకు కలిశారు. వారి మాటల్లో వారి విషయం ఏందో తెలుసుకుందాం రండి. కృష్ణారెడ్డి గారు సార్, మీరు చెప్పండి, మీకు ఈ ప్రింటింగ్ ప్రెస్ గురించి మీకు ఎంతవరకు తెలుసు? అంటే మాకు తెలిసినంత వరకే అంతకుముందే ఆల్రెడీ కట్టించేశారు. అప్పటికే నడుస్తుంది ఆ పేపర్. అప్పుడు మేము 5 years అంటే 50 years వరకు నడతాం లేదు. మాకు 5 ఏళ్ళప్పుడే కదా మా మీకు 5 ఏళ్ళప్పుడు పేపర్ నడతాను, అంతకుముందే నడిచింది. మీకు 5 ఏళ్ళు ఉన్నప్పుడే పేపర్ నడవలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నందుకు అప్పటి వరకే ప్రెస్ అయిపోయింది. వీళ్ళు ఇక ఆ టైంలో డైరెక్ట్ ఖమ్మం లేకపోతే వరంగల్ వెళ్ళిపోయారు. దగ్గర బుక్కులు ఉండే, అన్ని బుక్కులు వాళ్ళు బాగా రాశారు, బుక్కులు బాగా రాశారు. అన్ని మేము పోయి చదువు తెచ్చుకొని దొంగ వాళ్ళు ఎవరు లేరు కదా, తెచ్చుకొని చిన్న చిన్న బుక్కులు కానీ నవలలు కానీ, నవలలు కాదు అన్ని వాళ్ళ చిన్న చిన్న పొదుపు కథలు, దానికి హిస్టారికల్ సంబంధించిన అన్ని మేము చదివినాం వాళ్ళం. సో మొత్తం మీద అయితే ఇది ఈ రకంగా అంతా రాజకీయాల మూమెంట్ వల్ల అంత పతనం అయిపోయింది. వీళ్ళు లేరు కానీ వదిలిపెట్టి నిజాం గవర్నమెంట్ కు వ్యతిరేకంగా వీళ్ళు వార్తలు రాసేవారంట. అంటే వీళ్ళు వారపత్రిక ప్రతి ఆదివారం ప్రచురించేవాళ్ళు. తెలుగు పత్రిక 1922 ఆగస్టు 27న స్థాపించారు. ఇది వీరి యొక్క ప్రింటింగ్ ప్రెస్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడండి, చూసినట్టయితే ఇది ప్రింటింగ్ ప్రెస్ యొక్క బిల్డింగ్. మనం ఇప్పుడు దాని పైకి వెళ్తాం. మీకు పైన కూడా ప్రతి ఒక్క పార్ట్ లోపల డిస్ప్లేతో మిషనరీస్ అయితే ఏం లేవు. అప్పుడు మిషనరీ కూడా ఏం లేవు. జస్ట్ వర్ణమాల అంకెలు తీసుకొచ్చి జస్ట్ అచ్చుల ద్వారా పేపర్ నడిపేవారు. ఇప్పుడు అదే ఉంది. ఇప్పుడు అలాంటి ఇక్కడ ఏం లేవు. వాళ్ళు వెళ్ళి వదిలేసి వెళ్ళిపోయి చాలా ఏళ్ళు అవుతుందని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఫ్రెండ్స్, మనం లోపలికి వెళ్ళబోతున్నాం. మీ లోపల ఏముంది, ఎలా ఉందని చూపిస్తున్నాం. ఫ్రెండ్స్, కమాన్. ఫ్రెండ్స్, ఈ బిల్డింగ్ కట్టి దాదాపు ఇప్పుడు 100 ఏళ్ళు పైగా అవడం జరుగుతుంది. అయినా కూడా ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గానే ఉంది బిల్డింగ్. మేమైతే ఇప్పుడు పైకి వెళ్తున్నాం. పైన చూడండి మీరు. పైన ఈ అప్పట్లోనే బిల్డింగ్ అనేది 2 ఫ్లోర్లుగా దీన్ని కట్టారు. మనకి ఫస్ట్ ఫ్లోర్లో మనకు మిషనరీ, అదేవిధంగా ఏదైతే ప్రింటింగ్ ప్రెస్ ఉండదో అప్పుడంటే మిషన్స్ పెద్దగా లేకపోయి ఉండే. జస్ట్ ఏమైనా మనకు అక్షరాల మీద అచ్చు వేసి అచ్చు యంత్రాలతో మాత్రమే పెట్టేవారు. మీకు అక్కడ హోల్లో నుంచి చూస్తే గమనించవచ్చు, అదే అచ్చు యంత్రం అన్నమాట. మీకు పైన చూపిస్తా చూడండి. ఓకే, ఇక్కడ గమనించండి. మీకు అక్కడ కనిపించేదే ప్రింటింగ్ చేసే యంత్రం అన్నమాట. అక్కడ దాని మీద పేపర్లు అనేవి అచ్చు వేస్తూ ఉంటారు. అలా అచ్చైన పేపర్స్ అనేవి కూడా పక్కన ఒక రూమ్లో పెట్టడం జరుగుతుంది. ఇదే ఆ రూమ్ అనమాట. ఇక్కడ ఆ ప్రింట్ అయిన పేపర్స్ అన్నీ కూడా అక్కడ పెట్టేసి వేరే వేరే ప్రాంతాలకు తరలిస్తూ ఉండేవారు అనమాట. ఎవరైతే తెలుగు పత్రిక నడిపినటువంటి ప్రింటింగ్ ప్రెస్ అయితే ఉందో ఆ ప్రస్తుతం మనం ఆ బిల్డింగ్ పైన ఉన్నాం. ఇక్కడి నుంచి మనం చూసినట్టయితే ఏ గుడి అది? శ్రీ లక్ష్మీ నరసింహ టెంపుల్ అనేది మనకు కనిపిస్తుంది. అది మన గణపతి దేవుని సోదరి అయినటువంటి మైలాంబ నిర్మించినటువంటి ఈ యొక్క టెంపుల్ అనేది మనకి ఇక్కడ అతి సమీపంలోనే ఉంది. ఇప్పుడు మనం దాని దగ్గరికి వెళ్ళబోతున్నాం. అది కూడా చూపిస్తా క్లియర్గా. జూమ్ తీసుకోరా సంపదగా. తీసుకున్నావా? అది ఇప్పుడు మనం దాని దగ్గరికి వెళ్ళబోతున్నాం. అది ఈనాటిది కాదు. గణపతి దేవుని సోదరు ఎవరైతే ఉంటారో మైలాంబ, ఆవిడ ఈ యొక్క నరసింహస్వామి టెంపుల్ అనేది నిర్మించడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ జలంధర భైరవ దేవాలయం అనేది కూడా ఉంది. కాకపోతే ఈ జలంధర భైరవ దేవాలయం అంటే ఇక్కడ ఎవరికి అర్థం కావట్లేదు. వాడిక భాషలో మరి ఇక్కడ ఏం చెప్తున్నారో మనకే తెలియదు. దాని తర్వాత ఇంకోటి ఇక్కడ ప్రధానమైనది గుండు చెరువు. అక్కడ కూడా 2 దేవాలయాలు కాకతీయుల కాలనాటివి ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. అయితే గుడి దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. ఓకేనా? గో. గుడి దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి కిందికి దిగానే మాకు చాలా ఆశ్చర్యకరంగా అప్పట్లో 100 సంవత్సరాల క్రితమే పేర్లతోటి కిటికీలు నిర్మించినటువంటి ఈ కళను చూస్తే నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఇలాంటిది ఎప్పుడు చూలే. మీరు గమనిస్తే సీతారామచంద్రరావు అనే పేరు అందులో ఉంటుంది. ఇది అక్కడి నుంచి నరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళే దారి. ఫ్రెండ్స్, మీరు గమనించినట్టయితే ఇక్కడ ఒక శిలాశాసనం కూడా గుడి బయట ఉండడం జరిగింది. ఈ శిలాశాసనం మీద ఏదేదో వచ్చి రాశారు కానీ మనకైతే అంతగా అర్థమయ్యే పరిస్థితి అయితే లేదు. సో ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్దాం. మనం కాకతీయుల కాలం నాటి ఎవరైతే గణపతి దేవుడు ఉన్నాడో గణపతి దేవుడి సోదరైనటువంటి మైలాంబ నిర్మించినటువంటి ఈ యొక్క నరసింహస్వామి దేవస్థానం దగ్గరికి మనం ఈరోజు
వచ్చేసాం. ఇందాక మీకు వద్దిరాజులు నడిపినటువంటి ప్రింటింగ్ ప్రెస్ చూపించాను. దాని తర్వాత మనం ఇక్కడికి ఈ యొక్క నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి పోవడానికి మనం ఇప్పుడు దేవాలయంలోకి వెళ్ళి దేవాలయం ఏ విధంగా ఉంది, కాకతీయుల కళ ఏ విధంగా ఉంది, ఆనాటి కాలంలో ఎలా నిర్మించారనే అంశాన్ని మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. కమన్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇది ఒక ముఖద్వారం, అంటే మెయిన్ గేట్ అనమాట. మెయిన్ గేట్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి రాళ్ళు కూడా ఏ విధంగా ఉన్నాయో. మనం లోపలికి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ మండపం ఉంటుంది. స్వామివారి కళ్యాణం ఏదైతే ఉంటుందో దీని దగ్గర జరిపించడం జరుగుతుంది. దాని తర్వాత మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంకా మండపం కూడా చూడండి. దాని ఎదురుగా ఇంకో దేవాలయం ఉంది. ఇది స్వయంభూ దేవాలయం. మీకు తర్వాత నేను ఇక్కడ రాసి కూడా చూపించడం జరుగుతుంది. ఫస్ట్ మాకు అర్థం కాలేదు, కాకపోతే నేను కొంచెం రీసెర్చ్ చేసి దాని ఆ గుడి ఏందో దొరకబట్టడం జరిగిందనమాట. దాని తర్వాత మనం గుడిలోకి ఇప్పుడు ఎంటర్ అవబోతున్నాం. గుడి గేట్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. మీరు కట్టడం కనుక గమనించినట్టే ఇది చాలా చాలా స్ట్రాంగ్గా, అదేవిధంగా చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడైతే మేము గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాం. లోపల చూసినట్టయితే మాకు డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసే ఉన్నాయి. ఇప్పుడు మీకు లోపలికి వెళ్ళిన తర్వాత గుడి గురించి కూడా చాలా చక్కగా చెప్పడం జరుగుతుందన్నమాట. నరసింహస్వామి టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్. మైలామ్మ ఏదైతే గణపతి దేవుని సోదరైనటువంటి మైలామ్మ నిర్మించినటువంటి దేవాలయం. చెప్పి ఫ్రెండ్స్ నేనైతే ఇంతవరకు చూపించగలుగుతున్నాను, ఎందుకంటే ఇక్కడ దొంగతనం జరిగింది. ఒకసారి రాబోయే ఒకసారి చోరీ జరగడం వల్ల దీన్ని అనుమతించట్లేదు ఎప్పుడు పడితే అప్పుడు తీయడం కోసం. ఎప్పుడైతే పూజలు జరుగుతాయో ఆ సమయంలో మాత్రమే మనకి తలపన ఓపెన్ చేస్తారు, మిగతా సమయంలో క్లోజ్ చేసే ఉంటుంది. కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను. కాకపోతే మీకు గుడి మొత్తం కూడా ఓవర్ అనేది మీకు చూపిస్తాను. గుడికి ఎదురుగా ఉన్నది ధ్వజస్తంభము. దాని పక్కనే ఉన్నది అష్టదిగ్గజాలు, అంటే సంథింగ్ అష్టగ్రహాలు అంటారు కదా. ఇవి ప్రతి ఒక్క దేవాలయంలో అష్టగ్రహాలు అనేటివి ఉంటాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. దాని తర్వాత మేము కనుక ముందుకెళ్తే మాకు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా చిన్నది కనిపించింది. అందులో ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉన్నది. దాని తర్వాత మాకు వెనక కనుక గమనించినట్టయితే దీన్ని కొంచెం డెవలప్ చేస్తున్న పనులు అయితే మనకు కనిపిస్తున్నాయి. చాలా వరకు పాత గోడలను కూడా కూల్చేశారు. కొత్తగా దీన్ని కొత్త నిర్మాణాలను చేపడుతూ ఉన్నారు. సో ఇదంతా కూడా కొత్త నిర్మించినటువంటిది. పాత గోడలన్నీ కూడా కూల్చేయడం జరుగుతుందన్నమాట. దాని తర్వాత మనం ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ దగ్గరికి వచ్చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ గుడిలో ఒకసారి చోరీ జరగడం వల్ల దీని గుడిని మొత్తం కూడా సీసీ కెమెరాలతో సెక్యూర్ చేయడం జరిగింది అనమాట. ఇంకోసారి అలాంటి చర్యలు పునరావృతం కాకుండా సెక్యూరిటీ క్యామ్స్ అయితే అరేంజ్ చేశారు. ఇది మొత్తం మీద అయితే మైలామ్మ నిర్మించినటువంటి మన నరసింహస్వామి దేవస్థానం. ఇది ఏ దేవస్థానమో మాకు అర్థం కావట్లేదు, కాకపోతే మీకు తర్వాత నేను కనుక్కొని చెప్తాను. ఇది మొత్తం మీద కాకతీయుల కాలం నాటి చరిత్ర కలిగినటువంటి అతి పురాతన దేవాలయం. దీన్ని మళ్ళా చెప్తున్నాను, గణపతి దేవుని భార్య అయినటువంటి మైలామ్మ నిర్మించడం జరిగింది. ఇదే కాదు, మన ఇక్కడ ఇది గుండు చెరువు ఏదైతే ఉందో అది కూడా వాళ్ళే చూపించారు. దాని తర్వాత బయలులో ఉన్నటువంటి పెద్ద చెరువు ఏదైతే ఉందో అది కూడా మైలామ్మే చూపించడం జరిగిందన్నమాట. సో దీన్ని కొంచెం ఇంకా డెవలప్ చేసి ఉత్సవాలని కొంచెం ఘనంగా నిర్వహించుకుంటే ఊరు డెవలప్ అవుతుంది, ఊరికి పేరు వస్తుంది. అదేవిధంగా గుడి కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉందని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. సో ఇదైతే మొత్తం మీద గుడి యొక్క వివరాలు. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్దాం నాగరాజ్? గుండు చెరువు. దాని తర్వాత శివాలయం, దాని తర్వాత బ్రహ్మంగారి గుడి. ఇవన్నీ కూడా కాకతీయుల కాలానికి చెందినవే. ఇవన్నీ కూడా చాలా చాలా పురాతనమైన. మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నంది ప్రజెంట్ ఆ ఊర్లోని జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఉందన్నమాట. వాస్తవానికి దాని తల లేదు, కాలు లేదు, అది సిమెంట్ ద్వారా నిర్మించారు. ఇది ఇక్కడ నిర్మించే 1000 స్తంభాల గుడి కొరకు తయారు చేయబడ్డ నంది అనమాట. ఇది ఒక్కటే ఇక్కడ మిగిలిపోయింది, గుడి అంతా శిథిలమైపోయింది. సో తర్వాత మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే శివాలయం దగ్గరికి మనం నెక్స్ట్ వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఇక్కడ వ్యవసాయం ప్రధాన వృత్తి కాగా గ్రనేట్ పరిశ్రమ కూడా చాలా బాగా పేరు పొందింది. ఇక్కడ తయారయ్యే నల్లరాతి గ్రనేట్ అనేక ప్రదేశాలకు ఎగుమతవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు శివాలయంలోకి వచ్చేస్తాం. మీరు గమనిస్తే ఇది మండపం. ఇది చాలా అంటే చూస్తే ఇది మామూలు కొత్త కట్టినట్టే ఉంది. ఇది చూడండి, ఇది మండపం, కొత్త మండపం. దాని తర్వాత మీకు ఇక్కడ ఎప్పుడైతే ఢిల్లీ సుల్తాన్లో అదేవిధంగా నవాబుల పాలెంలో దండయాత్రలు జరిగినప్పుడు ఈ యొక్క విగ్రహాలన్నీ కూడా ధ్వంసానికి గురి కావడం జరిగింది. మొత్తం కూడా టోటల్గా డ్యామేజ్ అయిపోయినాయి. ఏ ఒక్క విగ్రహం కూడా ఇప్పుడు మనం చూడడానికి సరిగ్గా లేదు. ఒక్కొక్క దానికి ఒక్కోలాగా డ్యామేజ్ అనేది చేయడం జరిగిందనమాట. సో అప్పటి నుంచి దండయాత్రలు జరగడం వల్ల చాలా విగ్రహాలు ఈ విధంగానే చాలా వరకు ఖరాబ్ అయిపోయి శిథిలమైపోవడం జరిగింది. కొద్దిపాటి గట్టిగా ఉన్నటువంటి గుళ్ళు గోపురాలు మాత్రమే మిగిలిపోయినాయి. మిగతా విగ్రహాలన్నీ కూడా శిథిలమైపోయినాయి. మీరు గుడి యొక్క స్టైల్ని గమనించినట్టయితే ప్రతి ఒక్క శివాలయం కూడా ఇలానే ఉంటుంది. చాలా వరకు కూడా మన హన్మకొండలో ఉన్న స్వయంభూ దేవాలయం కూడా ఈ విధంగానే ఉంటుంది. మీరు ఇంకా ఎవరైనా హన్మకొండలోని 1000 స్తంభాల గుడి కానీ వరంగల్ కిల్లా కానీ చూడకపోతే నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి. దాని తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి బావి ఏదైతే ఉందో ఈ బావి కూడా ఈ శివాలయం నిర్మించినప్పటిది అని చెప్తున్నారు. ఇది కూడా కాకతీయుల కాలం నాటి నిర్మించినటువంటి బావి. దీని అడుగు దాకా కూడా బండలే ఉన్నాయి.
ఈ పక్కన ఉన్న శిల్పాన్ని గమనించండి, దీన్ని కూడా డ్యామేజ్ చేశారు. సో ఇక్కడ కూడా ఈ గుళ్ళో కూడా మనకు అష్టగ్రహాలు అనేవి ఇక్కడ కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి ఒక్క గుళ్ళో అష్టగ్రహాలు ఉండడం అనేది చాలా చాలా కామన్. దాని తర్వాత ఇక్కడ మీకు ధ్వజస్తంభం, దానికి ఎదురుగా నంది ఉంది, నందికి ఎదురుగా శివాలయం అనేది ఉంటుంది. మీరు చూడండి, చాలా చాలా పటిష్టంగా కూడా ఈ శివాలయాన్ని ఆ కాలంలో నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానానికి మనం వెళ్ళబోతున్నాం. అక్కడే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి దేవాలయం ఏదైతే ఉంది, దీన్ని ఇక్కడ వీళ్ళైతే బ్రహ్మంగారు గుడి అని చెప్తున్నారు. కాకపోతే అది ఏ దేవుని గుడి అనేది మనం వెళ్తూ చూస్తే అర్థమవుతుంది. కాకతీయుల కాలంలో ఈ గ్రామంలో దాదాపు 100 చెరువులు 300 బావులు తవ్వించడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ చెరువులన్నీ కూడా అగ్రికల్చర్కి యూజ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా బావులు కూడా చాలా వరకు అంతరించిపోయాయి. ఇక్కడ ఈ గుళ్ళోనే మనకు ఇనుము తయారు చేసిన ఆనవాళ్ళు మీకు కనిపిస్తాయి. నెక్స్ట్ షాట్లో మీకు అదే చూపిస్తాను. రాతితోని ఇనుము తయారు చేసిన ఆనవాళ్ళు ఇంకా ఈ గుళ్ళో ఉన్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది భద్రకాళి గుడి అని చెప్పి అయ్యగారు చెప్పారు. సో మనం లోపల కూడా మీకు చూపిస్తాను. చూడండి, భద్రకాళి అమ్మవారి దేవస్థానం అంట ఇది. దాని ఎదురుగానే మనకి బ్రహ్మేంద్ర స్వామి గారి గుడి ఉంది. దాని తర్వాత మీకు ఏదైతే చెప్పినటువంటి ఇనుము తయారు చేసిన రాళ్ళు చూస్తే నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది, మీకు కూడా చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆ రాళ్ళు కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే మనం గుళ్ళోకి వెళ్దాం. గుళ్ళోకి వెళ్ళి గుళ్ళో ఉన్న దేవుని అయితే మనం దర్శించుకుందాం. దాని తర్వాత మీకు అది చూపిస్తాను. మీకు ఇక్కడ గుడికి ఇక్కడ ఎదురుగా శివలింగం అనేది ప్రతిష్ఠించారు. దీనికి ఎదురుగా గుడి ఉంది. గుళ్ళో మనకి గమనించండి మీరు, వీరబ్రహ్మేంద్ర స్వామి, అదేవిధంగా భార్య, ఇంకా వేరే వేరే విగ్రహాలు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవే ఆనాటి కాలంలో ఇనుము తయారు చేసినటువంటి రాళ్ళు అన్నమాట. మీ రాళ్ళని జాగ్రత్తగా గమనించండి. ఆ రాయి కూడా కరిగిపోయి డిజాల్వ్ అయినటువంటి ఆలయం, వరహాలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, పోతే ఆనాడు 1000 స్తంభాల దేవాలయం ఇనుగుర్తిలో స్థాపితం జరగవలసిన కట్టాల్సింది అసలు అయితే కట్టవలసింది. విగ్రహాలన్నీ చెక్కి తయారైన తర్వాత ఇది మహా కీకారణ్యం, అడవి ప్రదేశము, పెద్ద పూలు సింహాల్లో తాకిడికి జనాకర్షణ రాదు. ఇక్కడ గుడి నిర్మిస్తే బాగుండి జనాకర్షణ రాదు అని చెప్తాని అప్పుడు వాళ్ళు ఒక రాత్రే తరలించి 1000 స్తంభాల గుడి హన్మకొండలో రాత్రి తరలించారు. రాత్రే తరలించి హన్మకొండలో 1000 స్తంభాల గుడిని నిర్మాణం చేశారు. ఇప్పుడు ఈడ 1000 స్తంభాల దేవాలయం యొక్క నిర్మిస్తే ఇది పెద్ద అరణ్యం, మొత్తం అడవి ప్రాంతం, భక్తుల తాకిడి ఎక్కువ ఉండదు, సరిగ్గా జరగదు, జనసంచారం ఉండదు. కాబట్టి నైట్ అక్కడ తరలించారు. లేకపోతే గ్రామంలో ఇప్పుడు ఇది హన్మకొండ అయ్యింది. ఇక్కడ ఇది హన్మకొండ అయ్యేది ఉండే 25 దేవాలయాలు అని చెప్పని చరిత్రలు కూడా పూర్వులు చెప్పబడిండ్రు. అయితే ఇప్పుడు కాకతీయుల కాలంలో ఇనుగుర్తి కూడా కొన్ని రోజులు కాకతీయ రాజ్యానికి రాజధానిగా ఉందంట. నిజమేనా? అది రాజధాని ఉందంట కదా. రాజధానిగా ఏర్పాటు చేసి ఆ రోజున. అదే. మీ పేరేంటండి? బొల్లోజు చంద్రయ్యచారి. ఓకే అండి, మీ విలువైన సమాచారాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చాలా ఓల్డెస్ట్ చెరువునటువంటి గుండు చెరువు, దాని పక్కన ఉన్నటువంటి గణపతి దేవుడు మరియు వాళ్ళ యొక్క భార్యలు, అదేవిధంగా పాల బాండవులు, మజ్జిగ బాండవులు మీకు చూపించబోతున్నాను. మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవే ఇక్కడ ఈ పాల బాండవాలు, మజ్జిగ బాండవాలు, గణపతి దేవుని విగ్రహము, అదేవిధంగా తన యొక్క 8 మంది భార్యలు ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ మీకు 5 కనిపిస్తున్నారు, మిగతా 3 విగ్రహాలు విరిగిపోయాయని చెప్పి పక్కన పెట్టారు. సో ఇప్పుడు ఈ రోజుల్లో ఇవి గొల్లరాజులు అని చెప్పి మళ్ళీ గొల్ల కుర్మలు దీని దగ్గర పండగ వైభవంగా చేస్తారని చెప్పి గ్రామస్తులు చెప్పడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు దాని పక్కన ఉన్నటువంటి విరిగిపోయిన విగ్రహాల దగ్గర కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరు గమనించినట్టయితే ఇక్కడ మీకు మొత్తం 5 విగ్రహాలలో అంటే 5 భార్యలలో 3 విగ్రహాలు ఇక్కడ విరిగిపోయి పడిపోయి ఉన్నాయి, పక్కకేశారు. సో ఇక్కడ మంచిగా ఉన్న విగ్రహాలకు మాత్రమే ఇప్పుడు పూజలు నిర్వహిస్తున్నారు. సో గమనించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళందరూ కూడా గణపతి దేవుని భార్యలు అన్నమాట. వీళ్ళందరూ కూడా 8 మంది. ఫ్రెండ్స్, కాకతీయ రాజుల్లో 2వ ప్రహ్లాద్ అనేటువంటి రాజు 1158వ సంవత్సరంలో ఈ యొక్క గుండు చెరువుని తవ్వించాడు. మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి గుట్ట ఏదైతే ఉందో ఇది భైరవ గుట్ట. దీని మీద భైరవ దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయం అనేది నిర్మించడం జరిగింది. వరంగల్ కిల్లాలోని గుండు చెరువులో తూములో నిమ్మకాయ వేసేలాట నవాబ్ గారు. ఆ నిమ్మకాయ వచ్చి ఈ చెరువులో తేలడం వల్ల దీనికి గుండు చెరువు అని నామకరణం చేశారు. మీకు ఇక్కడ రాతితో నిర్మితం చూసినట్టయితే అవి భోగం వారు ఉయ్యాలని చెప్పి అంటారంట. వారి మీద ఉయ్యాలలు ఊగేవారు రాజులు. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా వస్తూనే ఉంటాయి. ఆ గ్రామమే కాదు, దాని చుట్టుపక్కల ఉన్న గ్రామాల ఇంకా చాలా మనకు తెలియని హిస్టారికల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా నాడోళ్ళు అయిపోతే అంతరించిపోవడం కూడా జరుగుతుంది. సో అవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తుంటాయి కాబట్టి మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా
షేర్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.